హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, అనుకోకుండా వెళ్ళాను. ఆ రోజు సాటర్డే అవ్వడంతో ఇంకా శని త్రయోదశి కూడా. ఫస్ట్ గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దర్శనం చేసుకొని నవగ్రహ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేసుకొని ఇలా నెక్స్ట్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. బాలకోటేశ్వర స్వామి లింగాకారము ఇంకా నందీశ్వరుడు దర్శనం చేసుకొని ఇంకా మేము వచ్చామన్నమాట బయటకి. బయట గుడి ప్రాంగణం అంతా కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇదంతా గుడి లోపల అనమాట. శివరాత్రి అనేది ఇక్కడ చాలా వైభవంగా చేస్తారండి. బాలకోటేశ్వర స్వామి అంటే శివుడే కదా. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు దగ్గర పక్కన గోవాడ అని చాలామందికి తెలిసే ఉండొచ్చు మేబీ. ఇక్కడ వాళ్ళకైతే చాలా చాలా వైభవంగా చాలా 3-4 రోజుల పాటు చాలా బాగా చేస్తారు ఇక్కడ. ప్రత్యేకమైన అభిషేకాలు, ఇంకా వేల మంది వస్తారు, మేబీ లక్షల్లో కూడా రావచ్చు. ఈ గుడి అనేది ప్రాంగణం కూడా క్యాంపస్ అనేది చాలా పెద్దదండి. ఈ కాంపౌండ్ అనేది పొలాల మధ్యలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఇలా చెట్టు, ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లోనేమో మనకి వినాయకుడు. ఇది ఎంట్రన్స్ అనమాట. చుట్టూ పొలాలే ఉంటాయి. చాలా బాగుంటుంది. శివరాత్రి అప్పుడు ఇక్కడ తిరునాళ్ళ చాలా బాగా చేస్తారు. చాలా ఫేమస్ అనమాట. గోవాడ తిరునాళ్ళ అని అనుకుంటూ ఉంటాము. ఈ వినాయకుడు ఎదురుగా వచ్చేసి శివుడు. ముందు రోజు వర్షం పడింది, అయినా కూడా అసలు చాలా వేడిగా ఎండగా ఉంది ఆ రోజు. ఇక్కడ గీతను అదే అంటున్నాడు, చెమట చెమట అని చెప్పేసి. ఇంకా ఆ రోజు అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము. అంటే ఈ టెంపుల్కి వెళ్తానని తెలీదు, అన్నయ్య వదిన వాళ్ళు వెళ్తుంటే వెళ్ళానన్నమాట. చూడండి అసలు కేక్ కటింగ్ కూడా ఇక్కడే చేశాము, బుద్ధుడి దగ్గర. ఇలా ఫస్ట్ టైం అనమాట నేను అవుట్డోర్లో ఇలా బుద్ధుడి దగ్గర కేక్ కట్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య వదిన వాళ్ళు చేయించారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా నేను గీతని కలిసి కేక్ కటింగ్ చేశాము. ఇంకా అందరము కేక్ షేర్ చేసుకొని కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అనేది వెళ్ళాము. నేను వేరే టెంపుల్కి ఏదైనా వెళ్దాం అనుకున్నాను, ఇక్కడికి వెళ్ళడం ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము ఇది ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా దారిలో ఉన్నప్పుడు మీకు చూడండి ఎండ చాలా ఎక్కువ ఉంది అసలు. ఇంకా పీక్ సమ్మర్ అంటే ఇంతే కదా, మేలో ఇలానే కదా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అసలు బర్త్డే రోజు ఇలా ఈ టెంపుల్కి రావడము, ఇక్కడ టైం స్పెండ్ చేయడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళాక లంచ్ చేసేసాము. ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా కర్రీ అనమాట. ఇలా అయిపోయింది బర్త్డే అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.